హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సంధ్య. ఈరోజైతే నేను చేపలు కొనడానికి మార్కెట్‌కొచ్చాను. ఇక్కడ చేపలే కాదండి, చాలా అంటే బట్టలు, కాయగూరలు ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం ఫుల్‌గా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. చేపలు చూస్తుంటే నాకు ఇప్పుడే వండుకొని తినేయాలనిపిస్తుంది. మార్కెట్ అంతా ఇంకా తిరగాలని అస్సలు లేదు. ఇంటికి వెళ్ళగానే ఇంకా వంట చేసుకొని తినడమే. కాకపోతే మీకు మార్కెట్ మొత్తం చూపిస్తానని చెప్పాను కదా! అందుకోసమనే మిగతావి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీన్ని మార్కెట్ అనడం కంటే సంత అనడం, ఇక్కడ అందరూ అలానే అంటారు. సంత అనే అంటారు. బుధవారం, బుధవారం మాత్రమే ఇక్కడ ఈ సంతని ఏర్పాటు చేస్తారనమాట. ఎక్కడ లేని వాళ్ళు ఈ బుధవారం ఇక్కడికి వచ్చి సంతని పెట్టుకుంటారు. ఇక్కడ మనకి అన్నీ ఇంట్లోకి ఏం కావాలో అన్నీ ఉంటాయండి. ఫ్రెష్‌గా పువ్వులు, చేపలు, బట్టలు, పిల్లలకి బొమ్మలు ఇంకా ఏమైనా సరే ఉంటాయి. చాలా రోడ్డు పొడుగుని పెట్టి అమ్ముకుంటారనమాట. అన్నీ ఉంటాయి ఇక్కడ మనం తీసుకోవడానికి. మేమైతే బుధవారం, బుధవారం అలా ఏమైనా తినడం కోసమైనా లేదన్నా మా ఇంట్లోకి ఏమైనా కాయగూరలు కావాలన్నా సరే మేము ఈ సంతకైతే వెళ్తాము. ఎక్కడెక్కడ లేని జనం అందరూ ఇక్కడొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులనైతే ఇక్కడే అమ్ముకుంటారు. ఇది మేము రోజు తినే పానీపూరి బండండి. ఇక్కడే మేము తింటాం ఎప్పుడూను. అలా ముందుకెళ్తూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. అంటే అది రోడ్డు కదా! ఒకే దగ్గర అందరూ పెట్టుకోవడం అవ్వదు. కాబట్టి రోడ్డుకి ఇరువైపులా అటువైపు, ఇటువైపు కూడా వాళ్ళు తెచ్చుకున్నవన్నీ రోడ్డు మీద పెట్టి అమ్ముతారు. మనం వాటిని కొనుక్కోవాలనమాట. కొనుక్కొని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాం మేము. కానీ బావుంటది చూడడానికి మాత్రం. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అందరూ ఇక్కడికొచ్చి కొనుక్కుంటారు. చాలా బావుంటది. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. మార్కెట్ మొత్తం చూపిస్తాను. చూడండి. నాకు నచ్చింది ఏం నచ్చాయంటే నేను అక్కడ ఉండిపోతాను. ఇంకా ఆలోచించుకుంటున్నానేమో బహుశా వీడియో అలా తీస్తూనే ఉండిపోయాను. ఇంకా చూడండి చేపలు ఆవిడ ఎంత బాగా చేస్తుంది. ఇక్కడ కీ చైన్స్ చాలా బాగున్నాయి. కీ చైన్స్ కదా! ఆ పాప బొమ్మను కీ చైన్ నేను లాస్ట్ టైం తీసుకున్నాను. ఈసారి వద్దులే అనుకున్నాను. ఇంకా వదిలేసాను. చూసారా ద్రాక్ష పళ్ళు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. అన్నీ వస్తాయి ఇక్కడికి. వాళ్ళు అమ్ముకోవడానికి తెచ్చుకుంటారు. రోడ్డుకి ఇరువైపులా పెట్టి అమ్ముకుంటారు. ఇక్కడ చున్నీలు, టాప్స్ అన్నీ చాలా తక్కువ రేట్లకే మనకు దొరుకుతాయండి. చాలా తక్కువ అంటే ఇక్కడ చున్నీ 150 ఇలా పడుతుంది. అది ఆ చున్నీ బట్టే అనమాట. 100లో కూడా మనకు చున్నీస్ ఇస్తారు. అది మాత్రం 150 అలా పడుతుంది. ఇక్కడ సామాన్లు ఇంట్లోకి కావాల్సిన ప్లేట్లు అవి కూడా ఉంటాయి. అలాగే చెప్పులు కూడా ఉంటాయి. బట్టలు, గాజులు ఇంకా అన్నీ దొరుకుతాయన్నమాట. ప్లాస్టిక్ సామాన్లు, స్టీల్ సామాన్లు, డోర్ మ్యాట్లు మొత్తం అన్నీ రోడ్డుకి ఇరువైపులా పెట్టి వాళ్ళైతే అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి నా ఫేవరెట్ అనమాట. ఇవి నాకు చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళు ఎంత తిట్టినా సరే ఇవి మాత్రం నేను కొనకుండా వెళ్ళను. నాకెందుకో చాలా ఇష్టం. ఇవి కొనుక్కొని తింటూ ఉంటాను. తింటూ టీవీ చూడడం లేదా ఫోన్లో రీల్స్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి పిచ్చివన్నీ నాకే ఉంటాయని ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు. అయినా సరే వాళ్ళు ఏమనుకున్నా సరే నేను మాత్రం ఇవి చాలా ఇష్టంగా తింటాను. కొనుక్కుంటున్నాను ఇప్పుడు అయ్యే. కొనుక్కొని తీసుకెళ్ళడానికి అడుగుతున్నాను. ఇంకా తీసుకుని అలా వెళ్తూ ఉండగా చూసారా పువ్వులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. వాళ్ళు పిలుస్తారు మనం వెళ్ళిపోతుంటే తీసుకోండి తక్కువ రేటుకి ఇస్తాము అందరికన్నా అని. చేపలు, ఎండు చేపలు నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇవి నాకు వీటి గురించి తెలియదు కూడా. ఇంక నేను అవి చూసుకుంటూ అలా వెళ్ళిపోతాను. సుద్ద ముక్కలు అవి మాత్రం తీసుకుంటాను. అన్నీ బాగుంటాయి. ఒకసారి చూడడానికి అలా వెళ్ళి సరదాగా ఈవినింగ్ స్పెండ్ చేయడానికి అయితే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మాకు ఈ చుట్టుపక్కల ఇంకేమి ఉండవు. అదే కాబట్టి నా ఈవినింగ్ అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏమైనా కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. నేనేమి ఇబ్బంది పడను, బాధపడను. నేను మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సరేనా? ఇక ఉంటాను మరి. బాయ్.